గుంటూరు జిల్లా దేవంగపురి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు 47.50 లక్షలతో నిర్మించిన రోడ్లను మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు కొండయ్య ప్రారంభించారు. గుంటూరు జిల్లా దేవంగపురి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు 47.50 లక్షలతో నిర్మించిన రోడ్లను మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కోటి సాయంతో నియోజకవర్గంలోని పంట కాలువలకు పూడికలు తీయించినట్లు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ సముద్ర తీరంలో మత్స్యకారులు ఉపాధికి తిప్పలు పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం ఎమ్మెల్యే కొండయ్యతో సూర్యలంక నుంచి వాడరేవుకు రోడ్ల నిర్మాణం, హార్బర్, టూరిజం, చేనేత పార్క్ వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్ గా నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సమీక్షలు అవి చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి చీరాల, అద్దంకి, పర్చూరు ఇవన్నీ కూడా గతంలో ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ 2 సంవత్సరాల కాలం నేను జాయింట్ కలెక్టర్గా 2020 మే నుంచి 2022 మే వరకు కూడా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం, ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరగడం, ఇవన్నీ నాకు ఇక్కడ అనుభవం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సముద్రం ఒడ్డునున్నామని పేరుకే కానీ కరువు పీడిత ప్రాంతం, వర్షాభావం ఉంటుంది, సరైన వ్యవసాయ కంఫర్ట్స్ సౌకర్యాలు లేవు, నీటి పారుదల లేదు, గొప్పగా పంటలు అవి కూడా రావు. ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉపాధి అనేదే అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో. మరి అతి ఎక్కువగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు, సముద్ర చేపల వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, కొద్దిగా అర్బన్ పాపులేషన్ ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటిలో కూడా మనం చూసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైనా కూడా శ్రీ కొండయ్య గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళు సాధించుకోవాల్సిన పనుల విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపిస్తారు. ప్రత్యేకంగా టైం తీసుకొని వచ్చి కలిసి వాళ్ళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా మాకు చెప్పి వాటన్నిటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ మీకోసం ప్రజల అభివృద్ధి